ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిలదైత్యాయ రామాయ పన్నివారిణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. హరి ఓం. దేహరామాయణం యుద్ధకాండలో ఉన్నాం. 28వ శ్లోకం పూర్తి చేశాం. మదాన్ని నిగ్రహించడం కుంభకర్ణుడి వధ అయితే, మత్సరం నిగ్రహమేమో మేఘనాథుడు ఇంద్రజిత్తుడు వధ అని. తర్వాత 29 చూడండి ఒకసారి. తత్రాహంకారఘాతశ్చ రావణస్స వధస్త్వయా మాయానామైక్యతే చాపి త్రివిధాయ మమైక్యతే. తర్వాత అత్యంత ముఖ్యమైనది, రామాయణంలో రాముడికి ఎంత ప్రాధాన్యత ఉందో రావణాసురుడికి కూడా అంత ఉంది. అయితే ఒకటి వదిలించుకోవాల్సింది, ఇంకొకటి పెంచుకోవాల్సింది. రావణాసురుడు ఎవడు? అహంకార. తత్ర అహంకారఘాతశ్చ, అహంకారాన్ని జయించడమే, అహంకారాన్ని నాశనం చేయడమే రావణవధ త్వయ, రావణాసురుణ్ణి వధించడము అనేటువంటిది. ఏమయ్యా ఈ అహంకారం ఎంత పెద్దది అంటే, ఆత్మ అనాదే, ఈ అహంకారం కూడా అనాదే. అయితే ఆత్మ శాశ్వతం, అహంకారం అశాశ్వతం. ఆత్మ జ్ఞానంతో నింపబడి ఉంటుంది, అనాత్మ అజ్ఞానానికి ఆశ్రయంగా ఉంటుంది. అజ్ఞానమే అజ్ఞానాన్ని ఆశ్రయం చేసుకుని ఉంటుంది. సర్వ దుఃఖాలు పొందడానికి, దుఃఖాలు కలిగించడానికి కూడా కారణము అహంకారమే. అయా దుఃఖాలు పోవడానికి, సుఖానికి నిలయము ఆత్మ. అది ఇది ఆపోజిట్. అయితే రెండూ ఉన్నాయి కదండి. ఆత్మ ఒకటే నిజం, కానీ అది తెలియనంతవరకు ఇది ఉంటుంది బూచి. వెలుగొచ్చేంతవరకే ఉంటుంది నీడ, చీకటి. ఎంతకో చీకటి నిజమా, వెలుగు నిజమా? చీకటి వెలుగు లేదు కాబట్టి ఉంది.
ఉంది కదా. నో నో నో, వెలుగు మరుగుపడడమే చీకటి. అవునా? వెలుగు ఉంటుంది ఎప్పటికీ. వెలుగును నువ్వు తీసేయలేవు, అది తొలగితే కానీ చీకటిని తొలగించవచ్చు, వెలుగును తీసుకొచ్చు. అదే వెలుగు ఉండేటప్పుడు చీకటిని తీసుకొని వచ్చి వెలుగును తరిమేయగలవా? ఇంపాసిబుల్. వెలుగు మరుగుపడితే చీకటి పైకి వస్తుంది కదా. దానికి ఇదేంటి అంటే, అహంకారం అనేది ఏదైతే ఉందో అజ్ఞానాన్ని ఆశ్రయించుకున్నటువంటి దుర్గుణాలకి నిలయము. అయితే విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఈ అహంకారం అనేటువంటిది కూడా ఆత్మ వెలుగు యొక్క ప్రతిబింబమే. అర్థమైందా? అహంకారం ఉండాలన్నా కూడా ఆత్మ ఉండాలి. ఆత్మ ఉండాలి, ఆత్మ యొక్క ప్రతిబింబమే. ఇప్పుడు ఎండలోకి వెళ్ళి అద్దం పట్టాం, ఇట నీడలో వరండా వైపు తిప్పితే ప్రతిబింబం పడుతుంది. అద్దం నుండి వస్తుంది వెలుగు, కానీ ఆ వెలుగు పైన సూర్యుడిదా అద్దాందా? అద్దానికి వెలుగు ఉండదు. సూర్యుడి యొక్క కాంతి అద్దం మీద పడి అది ఏటవాలుగా అట్లా తిప్పగలిగినప్పుడు మరి నీడగా ఉన్న గోడ మీద పడుతుంది. అయితే ఈ వెలుగు నేను సూర్యుడికి సంబంధించినటువంటి వాడిని అని అంటే జీవుడు దేవుడిగా మారిపోయాడు, తెలుసుకున్నాడు. కానీ అదే వెలుగు అద్దానికి సంబంధించింది అని కానీ అనుకుంటే అదే అహంకారం. పరమాత్మ యొక్క ప్రతిబింబమే అయ్యున్నా నేను పరమాత్మకు అన్యము, పరమాత్మకు వేరు అని అనుకున్నాడా, వాడు జీవుడిగా అహంకారిగా మారుతున్నాడు. అట్లా తయారైన వాడే వీడికి వాడు ఏం చేస్తాడు? తపస్సులు చేసి శక్తి తెచ్చుకుంటాడు కదా. అహంకారి రాక్షసుడు ఏం చేస్తాడు? తపస్సు చేసి శక్తి సంపాదించుకున్నాడు. అది కూడా ఎక్కడ? దేవుడి దగ్గరే. ఆత్మ నుండి రావాల్సిందే. అక్కడ నుండే శక్తి తీసుకొని ఆయన మీదకే తిరగబడతారు. అవునా? ఆయన మీదకే తిరగబడతారు. ఆ పైగా తిరగబడమే కాదు, నిన్ను లేకుండా చేసేస్తాను అని. అరే, ఆయన లేకపోతే నువ్వు అసలే ఉండలేవు. అర్థమైందా? ఆయన లేకపోతే నువ్వు అసలే ఉండలేవు. నువ్వు కూడా ఏంటి అంటే లోపల ఉన్నది ఆయనే, బయట అజ్ఞానం ముసుగేసుకొని వేరు అని అనుకుంటున్నావు కదా. అయితే అన్ని రకాల అవస్థలన్నీ ఈ అహంకారం నుండే వస్తాయి. అన్ని రకాల బాధలు దీని నుండే వస్తాయి. ఇది అనేక జన్మలకు కారణమైనటువంటిది కూడా ఇదేనండి. జన్మలకు కారణమైనటువంటిది దాన్ని ఏమన్నారు? అహంకారం, దేహాత్మ భావము. వేరేది కాదు. అయితే అహంకారానికి అనేక రకాల శక్తులు ఉన్నాయి. అవన్నీ దుష్ట శక్తులు. వాటిలో మొట్టమొదటి వచ్చేది గర్వం అన్న కదా. మనం జనరల్గా ఏమనుకుంటాం? ఏం అహంకారం వీడికి అంటే, ఏం అహంకారం? గర్వము అని అంటాం. సో గర్వాన్ని అహంకారం అనుకోవడం కదా. అహంకారంలో ఉన్న ఒక క్వాలిటీ అది. అహంకారానికి అనేక రకాల కళలు ఉంటాయి. అన్నీ మసిపూసి మారేడుకాయ చేశాడు అని అంటారే. ఆత్మ యొక్క శక్తిని దుష్ట భావాలతో నింపి దుష్టమైన విధానాలతో శక్తులుగా ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దానికే అహంకారఘాత రావణాసురుడు కూడా ఎంత సుదీర్ఘమైన చరిత్ర ఉందో చూడండి. రాముడి కంటే చాలా పెద్దోడు. ఎంత పెద్దోడు రా అంటే దశరథుడి కంటే పెద్దోడు. తెలుసా? దశరథుడి కంటే పెద్దోడు. ఆనంద రామాయణంలో ఉంది, చెప్పుంటాను కదా. ఫస్ట్ స్టార్టింగ్లోనే అయితే కౌశల్యదేవిని ఎత్తుకెళ్ళిపోతాడు, తీసుకెళ్ళి దాచిపెట్టేస్తాడు. దశరథుడికి కౌశల్యాదేవికి నిశ్చితార్థం అయిపోతుంది, వివాహం జరగనివ్వకూడదని చెప్పి వీడు తీసుకెళ్ళి దాచిపెట్టేస్తాడు. అంటే వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు? అప్పుడెప్పుడో దశరథుడికి పెళ్లి కాకముందు నుంచి ఉన్నాడు. దశరథుడు 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఆయనకి పిల్లలు కలగలేదు అని బాధ కలిగితే అప్పుడు యాగం చేసి ఆ యాగం ద్వారాగా పిల్లలు కంటాడు. ఆ పిల్లలు ఇప్పుడు చూడండి
వాళ్ళలో రాముడు. అంటే దశరథుడు ఎంత పెద్దవాడు, కనీసం 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన అన్నారు కదా. ఆ దశరథుడి కంటే పెద్దవాడు వీడు రావణాసురుడు. వాడు బుద్ధిని ఏమనాలి. వాడు మళ్ళీ సీతాదేవిని తీసుకెళ్ళాడు. అవునా, మళ్ళీ ఎప్పటి నుంచి ఉన్నాడు వీడు. ఇదంతా ఏంటి అని అంటే, ఆత్మ ఎప్పటి నుంచి ఉందో అహంకారం కూడా అప్పటి నుంచి ఉందండి. అయితే అజ్ఞానం ఉన్నంత వరకే అహంకారం ఉంటుంది. అజ్ఞానం పోతే అహంకారంతో పోతుంది. అజ్ఞానంతో ఒక విధంగా అజ్ఞానంతో సంసారం చేస్తుంది. ఇది అజ్ఞానాన్ని అంటు పెట్టుకుంది. అజ్ఞానం వల్లనే ఉంది. ఆత్మ చైతన్యమే అవిద్య వలన, అంటే అవిద్యలో 2 గుణాలు ఉంటాయి, తమస్సు రజస్సు. అవిద్యలోని తమో గుణం నేను ఆత్మను అనే విషయాన్ని కప్పివేస్తే, అవిద్యలోని రజోగుణం దేహం అనే భావాన్ని ఇస్తుంది, మిథ్యా ప్రతిబింబం. దాన్నే ఆవరణ విక్షేపాలు అంటారు. ఇవి ఉన్నంత వరకు అహంకారం అంటుంటుంది. వీటి గురించి మనం ఎందుకు ఎంతగా చెప్పుకోవాలి అండి, తెలుసు కదా మాకు అంటే. కానీ బాగా గమనించండి, ఇప్పుడు మనము రాముడికి వారసులమా రావణాసురుడికి వారసులమా? ఇదేంటి స్వామి ఇంతసేపు చెప్పి ఇలాంటి ప్రశ్న వేశారే అని అనుకుంటారేమో. గమనించండి, ఎక్కువ సమయం చూడండి, మన మనసులో అనుకుంటాం రాముడికే వారసులం అని, కానీ నిజ జీవితంలో రావణాసురుడికి వారసులుగా వ్యవహరిస్తాం. రావణాసురుడికి వారసులుగా వ్యవహరిస్తున్నామండి. వాడే రావణాసురుడు ఎప్పుడు కూడా తపస్సు చేశాడట, శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమైతే దేవతలకు అందరికీ తెలిసింది ముందే, వాడు ఆత్మలింగాన్ని తీసుకుని వెళ్ళి లంకలో పెట్టేసుకోవాలని. అంటే శివుడి యొక్క స్వరూపాన్ని తీసుకుని పోయి అక్కడ పెట్టేసుకోవాలని అనుకున్నాడు. మరి భూగోళం అంతా రక్షించబడేది ఎట్లా? అందరూ కలిసి ఏం చేశారంటే, అయ్యా నువ్వు ప్రత్యక్షం అయ్యేటప్పుడు వాడి కొరకు మరి పార్వతీదేవితో కూడా ప్రత్యక్షంగా ఆ తర్వాత కథ మేము నడుపుకుంటాము అని. తర్వాత మేము నడుపుకుంటాము. సరే, ఈయన పార్వతీదేవితో ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమైతే వెంటనే వాడు ఈయన ప్రత్యక్షమై రావణాసురుడు, రావణ నీ భక్తికి మెచ్చానరా, నీకు ఏమో రంగాల్లో ఊరుకో అన్న. వాడిది కళ్ళు తెరిచి చూశాడట. పక్కన అమ్మవారు. వాడిది భక్త్యా రక్త్యా? ఆలోచన చేయండి. జనరల్గా అంటూ ఉంటారు కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కాలేజీలో సీట్ కొనేస్తా, సర్టిఫికెట్లు కొనేస్తా, హాస్పిటల్ కూడా కొనేస్తా అనేవాళ్ళు కొంతమంది కదా. కాబట్టి ఏంటంటే, నేను భోగాలు కొనేస్తా, మనుషులను కొనేస్తా, అధికారాలని కొనేస్తా అనే భావం ఏ విధంగా ఉంటుందో, వీడు కూడా అదే పని చేశాడు. అక్కడ వాడు తపస్సు చేశాడు, భక్తితో కాదు, వాడు అవసరం కోసం. అప్పట్లో లంచాలు పెడితే పనులు అయ్యే అవకాశాలు లేవు కాబట్టి తపస్సులు చేసి పనులు పూర్తి చేసుకునేవాడు. ఆయన ప్రత్యక్షం అయ్యి నీకేం వరం కావాలో కోరుకోరా అంటే, ఇట్లా అబ్బాయి ఈ అమ్మాయి అంత అందంగా ఉంది, అమ్మాయి నాకు ఇచ్చే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఏమన్నాడు వాడిని? ఎవరిని? పార్వతీదేవిని. ఆయన పక్కనే ఉంది. పార్వతీదేవిని చూసి ఈ అమ్మాయి నాకు ఇచ్చే పెళ్లి చేసేసుకుంటా. పాపం ఆ బోళా శంకరుడు తీసుకెళ్ళిపోనేసాడు. ఆ పార్వతీదేవి కాబట్టి ఆయనతో సంసారం చేసింది, కానీ ఇంకెవరైనా అయితే అవునా తీసుకెళ్ళిపోవాలని ఇచ్చేసాడు. ఆమె ఏం చేస్తుంది? ఇటు చూస్తుంది, ఆయన వైపు చూస్తుంది, ఆయన ఏమంటాడు అటు. ఈ రావణాసురుడు వెళ్ళిపోదు వెంట. ఆయనతో వీళ్ళు ప్లాన్ చేశారు, అయ్యా గణపతి దేవా, మీ అమ్మను మీ నాన్న ఇచ్చేసాడు, రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు మోసం చేసి, ఎలాగైనా నువ్వే రక్షించుకోవాలి అని అన్నారు. ఆయన బ్రాహ్మణుడు రూపంలో వచ్చాడు. ఏం రావణ, ఏంటి దయ్యాన్ని వెంటబడి తెచ్చుకుంటున్నావి అని అన్నాడు. ఏం రావణ బాగున్నావా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఏంటి దయ్యాన్ని పట్టుకొచ్చుకుంటున్నావే అని అన్నాడు. అదేంటది, ఏమో పార్వతి శివుడి దగ్గర నుంచి తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళిపోతున్నా అని అన్నాడట. నువ్వు మూర్ఖుడు కాకపోతే ఎవడన్నా తన భార్యని ఇస్తాడా? ఆ పక్కన ఉన్న రాక్షసి, అవునా భూతం, దయ్యం కాబట్టి నీకు ఇచ్చాడు, కావాలంటే చూడు. ఆడ చూసేవాడికి దయ్యంలా కనిపించిందట.
దయ్యంలాగా కనిపించిందట. వద్దు వద్దు వెళ్ళిపో అనేసాడు, మాయమైపోయింది. ఏదో ప్రకారం వెళ్ళిపోయింది కదా. వీడు మళ్ళీ శివుణ్ణి నిలదీసి అడుగుదామని వెళ్ళాడు. ఆయన ఎక్కడ కనిపిస్తాడు మళ్ళీ? ఆయన కనిపించాలంటే మళ్ళీ వీడు ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు. అదైనా మళ్ళీ ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఆయన కనిపించడు. ఆ 1000 సంవత్సరాలు ఈ ఏదో గుర్తుంటుందా? అప్పుడు నువ్వు ఆమెను ఇచ్చావు కదా, నువ్వు దయ్యాన్ని ఇచ్చావు, మనిషి ఏమంటే అడిగే అంత గుర్తుంటుందా? లేదు. వాడు చేసే తపస్సు నిజమైంది అయితే కొంచెం మనసు శుద్ధమయ్యి మంచి కోరిక కలగడానికి అవకాశం ఉంది కదా. అలాగే ఏంటి అంటే రావణాసురుడు ఏం కోరుకున్నాడు? పరమేశ్వరుణ్ణి కోరుకున్నాడా, పార్వతిని కోరుకున్నాడా? అంటే పార్వతి కావాలని కోరుకున్నాడు. పార్వతి ఎవరు? ప్రకృతి. పరమేశ్వరుడు ఎవడు? ఆత్మ చైతన్యం కదా. ఇప్పుడు మనం కూడా తపస్సులు చేసాం. మనం ఎప్పుడు తపస్సులు చేసామండి అని అనకండి. మానవుడు చేసే ప్రయత్నాలన్నిటినీ తపస్సులు అని అంటారు. తపస్సులు కొంతమంది చెడు ప్రయత్నాలు చేస్తే చెడు తపస్సులు, మంచి ప్రయత్నాలు చేస్తే మంచి తపస్సులు. అందరూ చేసే ప్రతి పని తపస్సే. సో నువ్వు తపస్సు చేసి ఆత్మ కావాలని కోరుకుంటున్నావా, ప్రకృతి కావాలని కోరుకుంటున్నావా? చెప్పండి. ఎక్కువ మంది భోగాలు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఆ భోగాలు లభించాలంటే అర్థం, సంపదలు కావాలి అంటారు. ఈ సంపదలో పెరిగినప్పుడు అధికారాలు ఇవన్నీ ప్రకృతే కదా. ఇంకో లేదండి మేము ధర్మం కోసం దేవుడిని ప్రార్థిస్తాం. ధర్మం అంటే కూడా ప్రకృతి కదా. ధర్మం వల్ల ఏది కోరుకుంటున్నావు? ఈ లోకంలో పుణ్యాలు కావాలని కొంతమంది, పై లోకంలో పుణ్యఫలాలు కావాలని కొంతమంది. పుణ్యఫలాలు ఏంటి? కావాల్సిన డబ్బు, కావాల్సిన భోగాలు, ఇంతేగా. ఏమిటి పుణ్యఫలాలు? ఏ లోకంలో అయితే అర్ధకామాలు, పై లోకాల్లో అయితే అవే అక్కడ కూడా. సో కాబట్టి ఏంటి అంటే ధర్మం అర్థం కామం అందరూ కోరుకుంటారు, కానీ నువ్వు ధర్మాన్ని కోరుకున్నప్పుడు కూడా ప్రకృతిని కోరుకున్నట్లే. నువ్వు ధర్మార్థ కామాలు కోరుకుంటున్నావు అంటే నువ్వు అహంకారంతోనే జీవిస్తున్నావు, అహంకారాన్నే పెంచుకుంటున్నావు. ఏం స్వామి మీరు ఏదో రామాయణం చెప్తారు కదా, హాయిగా విందామని ఇక్కడ కూర్చుంటే మా తలకాయలు పగలు కొడుతున్నారే. అవునా? నేను చెప్పేది వేదాంతమే, ఈ తలకాయలు పగలు కొట్టుకోవడానికి పనికొచ్చేది. అవునా కాదా? తగలు పగలు కొట్టి బయటికి లాగితే అనంతమైన ఆత్మ బయటకు వస్తుంది. అర్థమైందా? ఇటు వచ్చి ఏంటంటే నువ్వు ఈ దేహం కాదు, అనంతమైన పరమాత్మ అని చెప్పడానికి. కాబట్టి దేహాత్మ భావంతో ధర్మ అర్థ కామాల కొరకు చేసే సర్వ ప్రయత్నాలు అహంకారాన్నే పెంచుతాయి. మరి 4వ పురుషార్థమైన మోక్షాన్ని కానీ నువ్వు కోరుకుంటే అహంకారం నశించిపోతుంది. సరే స్వామి మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ మరి అందరూ ఎందుకు కోరుకోరు? అదే అంతఃకరణ శుద్ధి లేకపోవడం వలన. మనసు శుద్ధి లేకపోవడం వలన. కాబట్టి ఏం చేయమంటారు? మనశ్శుద్ధి కోసం ప్రయత్నం. దానికి ఏంటి అని అంటే ధర్మం అర్ధకామాల కొరకైతే అహంకారాన్ని ఇంకా గట్టిపరుస్తుంది. ధర్మం సద్గుణాల కొరకైతే, దేవుడి యందు భక్తి కొరకైతే సత్వగుణం పెరుగుతుంది, దైవీ గుణాలు పెరుగుతాయి. అప్పుడు ఆత్మకు దగ్గర అవుతావు. ఇది నేను ధర్మబద్ధంగానే నడుచుకుంటాను, వ్యవహరిస్తాను, కోరుకుంటాను, పనులు చేస్తాను. ఎందుకంటే దైవానుగ్రహం కొరకు. ఇది మర్చిపోకుండా ఉండగల. ఎప్పుడు నేను దైవ అనుగ్రహం కొరకు ధర్మబద్ధంగా వ్యవహరిస్తాను అని అనుకున్నప్పుడు దైవం ఏదో కాదు, ఆత్మయే. ఆత్మ అనుగ్రహం పెరగడం వలన తమస్సు కరిగిపోతుంది, సత్వం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. రజస్సు కూడా తమస్సును అనుసరించడం మానివేసి సత్వాన్ని అనుసరించడం మొదలుపెడుతుంది, సత్కార్యాలు నిర్వహిస్తుంది. తమోగుణాన్ని అనుసరిస్తే దుష్కార్యాలు నిర్వర్తిస్తుంది, స్వార్థకార్యాలు నిర్వర్తిస్తుంది. అదే సత్వగుణాన్ని అనుసరిస్తే రజోగుణం కూడా ఏమవుతుంది? సత్కార్యాల్ని నిర్వర్తిస్తుంది. దైవ స్మరణతో చేస్తుంది, దైవ అనుగ్రహం కొరకు చేస్తుంది, దైవ ప్రేరణ కొరకు చేస్తుంది. మాటలో చెప్పాలంటే దైవం కొరకు చేస్తుంది.
సో ఇప్పుడు ధర్మం అర్ధకామాలను అర్ధకామాలను దాటిస్తుంది. అర్ధకామాలు వెంటబడతాయి. ఇప్పుడు అర్థమైందా? నువ్వు దైవం కొరకు ప్రయత్నం చేస్తే అర్ధకామాలు నీ వెంటబడతాయి. నువ్వు అర్ధకామాల కోసం వ్యవహరిస్తే, అర్ధకామాల కోసమే ధర్మాన్ని ఆచరిస్తే అవి పరుగులు తీసి వెళ్ళిపోతూ ఉంటాయి. నీ దగ్గర ఉన్నా నీకు చిక్కవు, నీ ఇంట్లో ఉన్నా నీకు చిక్కవు. సో అహంకారఘాత రావణ వదహత. అహంకారాన్ని నాశనం చేయడము అని అంటే దేహాత్మభావాన్ని తగ్గించుకోగలగడం. ఇక్కడ ఉంటూనే ముక్తి కొరకు, ఆత్మజ్ఞానం కొరకు నువ్వు సత్కార్యాలను ఆచరించినప్పుడు సాత్విక గుణంలోకి వస్తావు, దైవీ గుణాలలోకి వస్తావు. నేను దేహం కాదు ఆత్మను అని తెలుస్తుంది స్పష్టంగా. ఎవడు సత్వగుణంలో సంపూర్ణంగా సత్వగుణంలో నిలబడ్డాడో వాడిని ఈశ్వరుడే అంటారు. వాడు ప్రపంచం నుండి వచ్చేటువంటి ఎలాంటి ఒడిదుడుకులకి బెదరడు. ఎందుకంటే అవన్నీ బయట ఉన్నాయి పో అంటాడు, లోపలికి రానివాడు. సత్వగుణంలో నిలబడితే వ్యక్తికి ప్రపంచం ప్రాబ్లమే కాదు, అసలు ప్రపంచమే ప్రాబ్లం కాదు. ఐ డోంట్ కేర్ అంటాడు. ఉంటే ఉంటుంది, బయట ఉంటుంది. అఫ్కోర్స్ ఈ దేహం దాంట్లో ఒక భాగం. అది నేను ప్రకృతి యావత్తికి అతీతమైనటువంటి అనంతమైనటువంటి పరమాత్మను గుర్తిస్తాడు. అయితే ఇప్పుడు ప్రకృతిని లయం చేయాలి అంటే ముందు స్వాధీనం కావాలి. సత్వగుణములోకి వస్తే ఓకే, ముందు నువ్వు గుణాతీతం కొరకు ప్రయత్నం చేయొచ్చు. అయితే గుణాలు నీ వశంలోకి రావాలి. అప్పుడు రావాలంటే నువ్వు సత్వగుణంలోకి రావాలి. సత్వగుణంలోకి రావాలంటే అహంకారం పోవాలి, దేహాత్మభావం పోవాలి. అధార్మిక గుణాలని వదలాలి, అధార్మిక వ్యవహారాలను వదలాలి. నా విరతో దుశ్చరితాన్ నా శాంతో నా సమాహిత. నా విరతో దుశ్చరితాన్, దుష్టమైనటువంటి చరిత్రల నుండి బయటపడకుండా, ఇంద్రియాలు నిగ్రహాన్ని పొందకుండా, మనస్సు సమస్థితిని పొందకుండా, విజ్ఞానే నైనమాప్నుయాత్, కేవలం ఆత్మ నేను అని తెలుసుకోవడం వలన ప్రయోజనం ఉండదు. అంటే దుష్టకర్మల నుండి బయటపడాలి, ఇంద్రియాల నిగ్రహానికి రావాలి, అంతఃకరణ శాంతించాలి. అప్పుడు ఆత్మ అనుభవానికి వస్తుంది. దానికి ఏమన్నారు, మేల్కొని వ్యవహారాలు చేస్తూ ఉండేటప్పుడే రజస్సు తమస్సు నుండి నువ్వు బయటపడాలి అంటే అవి పో అంటే పోవు. సత్వగుణాన్ని పెంచుకుంటే సాత్విక గుణాలని పెంపొందింపజేసుకోగలిగేటట్లయితే వారు సహస్రయాదంలో చెప్పారు చూడండి, దమం లక్షణాలు శమం లక్షణాలు కూడా చెప్పారు. 8 లక్షణాలు చెప్పారు కదా, శమం లక్షణాలు. దమం లక్షణాలు 26 లక్షణాలు చెప్తూనే 8 లక్షణాలు శమ లక్షణాలు కూడా చెప్పారు. ఈ లక్షణాలు ఎప్పుడైతే వస్తున్నాయో అంటే అవన్నీ కలిపి ఏంటి అని నిన్ను సత్వగుణంలో నిలబడతాయి. సత్వగుణంలో నిలబెట్టినప్పుడు ఏంటి, క్రమంగా విచారణతో జీవుడు గుర్తించాలి, అనాత్మను కాదు నేను ఆత్మను అని 14వ అధ్యాయంలో చెప్పారు. నాకు ఆత్మే కావాలి అని ఎప్పుడు కృషి చేస్తూ ఉన్నాడో అప్పుడు అనాత్మ అయిన గుణాలతో తాదాత్మ్యం పోతుంది. బయట ఏం చేయలేవు, నువ్వు దేహాన్ని తీసి విసిరి పారేయలేవు, దేహాన్ని తొలగించలేవు, దేహాన్ని చంపేస్తే మళ్ళీ సాధన లేదు. దేహంగానే ఉంటుంది. కాబట్టి లోపల గుణాలను జయించాలి, గుణాతీత లక్షణాలు అన్నారు. అది ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్ట సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి అని అన్నాడు గుణాతీత లక్షణాల్లో. అది ఇక్కడ మాయానాం ఐక్యతేచ అవి త్రివిధాయ మమైక్యతే అని అన్నారు. నువ్వు రావణాసురుని వధించి నన్ను స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో త్రిగుణాత్మిక మాయను స్వాధీనం చేసుకోవడం అంటే నువ్వు మాయకు అతీతుడు గుణాతీతుడు కావడము అని. కంప్లీట్ వేదాంతమే, సంక్షిప్తంగా భగవద్గీత మొత్తం ఉంది ఇక్కడ. సో తమస్సు రజస్సు జయించి సత్వగుణంలోకి వస్తే
అహంకారం శుద్ధమవుతుంది. సో ఇప్పుడు మనస్సు శాంతి లభిస్తే, సీతా శాంతి అని అన్నారు. నీకు మనసు నిండా శాంతి లభించింది అంటే గుణాలకు అతీతులు అవుతూ ఉన్నావు, గుణాతీతులు అవుతున్నావు. గుణాతీత లక్షణాలన్నీ చెప్పారు, 5-6 శ్లోకాల్లో చెప్పారు 14వ అధ్యాయంలో. అదే ఇక్కడ ఏంటంటే గుణాలు నీ గ్రిప్పులకు రావాలి. నువ్వెవరయ్యా అంటే నేను గుణాలు కాదు, గుణాలకు అతీతుణ్ణి. బాగా గమనించండి. జనరల్గా దుర్మార్గులు పాపాలు చేసేస్తారు, ఇతరుల మీద నెట్టేస్తారు, అవునా? ఇంకో కొంతమంది కొంచెం బెటర్, పాపాలు చేసేస్తారు, మరి శిక్ష ఫలాలు వచ్చినప్పుడు నేను చేయలేదు అని అంటారు. ఇంకా కొంతమంది పుణ్యాలు మాత్రమే చెప్పుకుంటారు. ఈ 3 రకాలు కూడా అహంకారమే. అర్థమైనా? నిత్యం నిరంతరం నేను ఆ మంచి పని చేసి మంచి పని చేసి మంచి పని చేసి మంచి పని చేసా అంటే క్రమంగా మంచి కరిగిపోతుంది, మళ్ళీ నువ్వు అవిద్యలో పడిపోతావు. ఒకటి గుర్తించాల్సింది, నువ్వు గుణాలకు అతీతులు కావాలి. సత్కర్మలు ఆచరించావు, మనసును శాంతింపజేసుకొని గుణాతీతులు కావాలి. అప్పుడేంటి అంటే ఇంతవరకు జరిగిన వ్యవహారాలకు నాకు అసలు సంబంధమే లేదనే విషయాన్ని గుర్తించాలి. నేను చేశాను అని చెప్పుకోకూడదు. ఎలా అంటే సత్వగుణం కదిలితే మంచి పని జరుగుతుంది, రజోగుణం కదిలితే స్వార్థక్రియ జరుగుతుంది, తమోగుణం కదిలితే దుష్టకర్మలు జరుగుతాయి. అవునా? లోపల ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో కర్మలకు ప్రేరణ గుణాలే. తమోగుణం కదిలి చెడు ఆలోచనలు తెప్పిస్తుంది, చెడు కర్మలు చేస్తుంది, అధార్మిక వ్యవహారాలలో అనైతిక వ్యవహారాల్లోకి లాక్కుపోతుంది. ఒకవేళ అది కాకపోయినా నిద్రా మైదనాలలో చంపేస్తుంది. వీడు కుంభకర్ణులాగా అయిపోతుంది. రెండోది స్వార్థం, రజోగుణం ఉంది, అది కదిలింది అని అనుకోండి, మహా అశనో మహాపాప్మ అన్నారు. దానికి విపరీతమైన ఆకలండి, ఇది మహాపాపి అండి, దానికి ఎంత వచ్చినా సంతృప్తి లేదండి. సంపూర్ణ రావణాసురుడు స్వరూపం అది ప్రపంచంలోకి వచ్చింది అంటే విషయాల మీద పడుతుంది, స్వార్థపూరితంగా విషయాల మీద పడుతుంది. వీళ్ళకి అన్ని టెక్నిక్స్ తెలుసు, అన్నీ వీళ్ళు గ్రిప్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. చూడండి, ప్రపంచ సంపదలన్నీ కొంతమంది చేతుల్లోనే ఉంటాయి. అందరూ ధర్మబద్ధంగా సంపాదించుకున్న వాళ్ళేనా? ఎంతమంది లేరు. అధికారాలు వచ్చాయి అంటే 100 కోట్లు 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు వెనకేసుకున్నటువంటి వాళ్ళకన్నా ధర్మబద్ధంగా వచ్చాయి. స్వార్థం, రజోగుణం. 3 సత్వగుణం వచ్చింది అనుకోండి, ఇప్పుడు అన్నీ అంటే ఏంటి అంటే సత్కర్మలే ఆచరిస్తారు, అన్నీ మంచి పనులే జరుగుతాయి, అన్నీ సమాజానికి పనికొచ్చేటివే ఉంటాయి. అది బాగా గమనించండి. 3 రకాల కర్మలు కూడా 3 రకాల గుణాల వల్ల జరిగాయి. మరి నువ్వే గుణం, ఏ గుణం అనుకున్నా 3 గుణాలు చుట్టూ పారేస్తాయి నిన్ను. నువ్వు ఏ కర్మ నేను చేశాను అని అనుకున్నా అహంకారమే. 3 గుణాలు కట్టిపడేస్తాయి నిన్ను. సో మరేం చేయాలండి? ఏతాన్ 3 గుణాన అతీత్యా అన్నారు అక్కడ. 3 గుణాలు అధిగమించి నేను ఆత్మస్వరూపాన్ని అని కానీ ఎవడైతే గుర్తించాడా, నీ కర్మ ఫలాలే లేవు. అది రావణాసురుణ్ణి వధించి సీతను అగ్ని ప్రవేశం చేయించి ఆయన స్వాధీనం చేసుకున్నాడు అంటే, అగ్ని అంటే ఏకత్వాన్ని నిలబెట్టేది, పావక పవిత్రం చేసేది అన్నారు భగవద్గీతలో 15వ అధ్యాయంలో. పావకుడు అంటే పవిత్రం చేసేవాడు, దాంట్లో ఏమేసినా ఏకమైన బూడిదే మిగులుతుంది. పావకుడిలోకి వెళ్ళి రావడము అని అంటే, ఇప్పుడు బంగారం కూడా ఏం చేస్తారు, పాత బంగారం అగ్నిలో వేసి తీస్తే కొత్త బంగారం అయిపోతుంది, అవునా? మలినం అంతా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇక్కడ పావకుడు అంటే త్రిపుటి అని కూడా, పావకుడిని అధిగమించడం అనేటువంటిది కూడా ఉంటుంది అక్కడ. దానికి ఏంటి అని అంటే ఏకత్వ దృష్టిలోకి వెళ్ళాడు, ఆత్మదృష్టిలోకి వెళ్ళాడా, అదే అగ్నిపోత. అగ్నిలో ప్రవేశించి బయటకు వచ్చిందంటే, అంతఃకరణే అగ్నిలో ప్రవేశించి బయటకు వచ్చింది అంటే సత్వం శుద్ధ సత్వం అయిపోతుంది.
అంటే జీవుడు త్రిగుణాలకు అతీతుడయ్యాడు. అదే నువ్వు నన్ను మళ్ళీ చేపట్టడము అని అంటే ఏమన్నారు? 3 గుణాలని స్వాధీనపరచుకోవడం. ఇప్పుడు బాగా గుర్తించాలి, ఎక్కడ గుణాలు స్వాధీనం అవుతున్నాయో నిరంతర జాగరూకత ఉండాలి. అది అవసరం. ఏంటి అని అంటే మనసు గతంలో కానీ భవిష్యత్తులో కానీ పరుగులు తీస్తుంటే గుణాలలో ఇరుక్కుపోతుంది. మనసు ప్రజెంట్లో ఉంది అని అనుకోండి, చేస్తున్న శరీరం చేస్తుంది, ఒకే ఆలోచన చేయిస్తుంది, లోపల ఉన్న గుణం కదిలిస్తుంది. మరి నేను లేకపోతే ఏం జరగదు, కానీ నేనేం చేయట్లేదు. ఇప్పుడు ఏసీ పని చేయాలన్నా, లైట్ పని చేయాలన్నా, ఫ్యాన్ పని చేయాలన్నా కరెంట్ ఉండాల్సింది. కరెంట్ ఏం చేస్తుంది? ఏం చేయదు. ఏం చేయనప్పుడు ఉండడం ఎందుకండి? అది లేకపోతే ఏం జరగదు, అవునా కదా? కరెంటు ఉంది అంటే, కరెంట్ ఉందా లైట్ అయ్యి, కరెంట్ ఉందా ఫ్యాన్ అయ్యి, కరెంట్ ఉందా ఏసీ, కరెంట్ లేదా వేసే లాభం కదా. కాబట్టి ఏంటి అంటే ఆత్మ ఉంది అంటే తమోగుణమైనా రజోగుణమైన సత్వగుణమైన ఏదైనా కదలాలి అంటే ఆత్మ ఉంటేనే. శరీరాలు కదలాలన్నా ఆత్మ ఉంటేనే, ఇంద్రియాలు కదలాలన్నా ఆత్మ ఉంటేనే, మనోబుద్ధులు కదలాలన్నా ఆత్మ ఉంటేనే. ఆత్మ లేదా ఏమీ కదలవు. అప్పుడు ఏమవుతుందండి? తాత్కాలికంగా అయితే నిద్రపోతున్నాడు అని అంటారు, శాశ్వతంగా అయితే ఇంక తీసుకెళ్ళి తగలబెట్టరాపోండి అని అంటారు. అదేనా? ఇంకా ఉపాధి పనికిరాదు. ఆత్మ శాశ్వతంగా వదిలేస్తే ఉపాధి పనికిరాదు కదా. ఆత్మ ఉన్నంత వరకే శక్తి, ఆత్మ ఉన్నంత వరకే కదలిక, ఆత్మ ఉన్నంత వరకే జ్ఞానం, ఆత్మ ఉన్నంత వరకే సుఖం, దుఃఖమైన ఆత్మలో అదండి ఏమీ లేవు. సో కాబట్టి ఇక్కడ ఏమిటయ్యా అంటే నువ్వు బాగా గుర్తిస్తే ఉపాధులని స్వాధీనం అంటే అంతఃకరణ శుద్ధి అయ్యి గుణాలని స్వాధీనం చేసుకుని దేహం ఉన్నంత వరకు గుణాలు ఉంటాయి. దేహం నడవాలి అంటే గుణాలు ఉంటాయి. తమోగుణం వస్తేనే నిద్ర వచ్చేది, రజగుణం వస్తేనే కదలిక వచ్చేది, సత్వగుణం వస్తేనే జ్ఞానం వచ్చేది. శరీరం ఉన్నంత వరకు శరీరానికి గుణాలు ఉంటాయి. కానీ జీవుడు ఉన్నాడే, శరీరంతో తాదాత్మ్యం వదిలేసి ఆత్మతో తాదాత్మ్యం. పుట్టినప్పటి నుండి తండ్రి చేయి పట్టుకొని తిరిగిన ఆడపిల్ల పెళ్ళైన తర్వాత భర్త చేయి పట్టుకొని తిరుగుతుంది. ఇప్పుడు అక్కడ కంప్లీట్గా వదిలేస్తుందా? తండ్రిని వదిలేస్తుంది, తండ్రి ఇంటి పేరుని వదిలేస్తుంది కదా, తండ్రి ఇంటిని వదిలేస్తుంది, అన్నీ వదిలేస్తుంది. ఇప్పుడు భర్తను పట్టుకుంటుంది. ఇక్కడక్కడ జీవుడు కూడా ఏంటి అని అంటే ఇంతవరకు దేహాన్ని పట్టుకోమన్నాడు, అహంకారం నిలబడింది. ఇప్పుడు ఆత్మను పట్టుకోవాలి. క్రమంగా ఆత్మయే నేను అని తెలుస్తుంది. ఆత్మను పట్టుకోవడం అనేటువంటిది సాధన. పట్టుకున్న తర్వాత జ్ఞానం. అప్పుడు ప్రార్థించాడు, అయ్యా అలా పాట పాడతారు చూడు, కోటయ్యా కోటయ్యా చేదుకో కోటయ్యా, అవునా? చేదుకో కోటయ్యా అని కోటప్పకొండలో కోటేశ్వరుని పాడతారే, అలాగే స్వామి రక్షించు స్వామి, అనుగ్రహించు స్వామి, జ్ఞానం ఇవ్వు స్వామి అన్నటువంటి వాడు ఇప్పుడేంటి, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు. ఓం నమో నారాయణ, ఓం. నువ్వేమంటూ ఉన్నా నేను ఆత్మను అనే భావాన్ని స్థిరపరచుకోవడం కొరకు. ఇంతవరకు కష్టాల నుంచి బయటపడేయి అని, కానీ ఇప్పుడు జ్ఞానంలో నిలబెట్టు అని. సో కాబట్టి అమ్మవారు స్వాధీనం అయ్యారు. ఏమైందయ్యా అక్కడ? ఇక చూడండి కథ ఎంత బాగుంటుందో. వియోగో లింగదేహస్య లంకాత్సాంగత్వయాత్ర సహ హృదయాకాశగమనం అయోధ్యాగమనం పునః. అక్కడ ఏమైంది? ఈ లంకా ప్రవేశం చేశారు కదా. లంకా ప్రవేశం చేసిన తర్వాత భీషణుడు ముందే వచ్చి ఉన్నాడు. తర్వాత ఇప్పుడు యుద్ధం జరిగింది. ఘోరమైన భయంకర అనేక మందిని చంపేశాడు. అట్లా ముఖ్యమైన విషయాలే చెప్పారు. కుంభకర్ణుడు, రావణాసురుడు, ఇంద్రజిత్తు, ముగ్గురు విషయాలు చెప్పారు. భయంకరమైన యుద్ధాలు అన్నీ జరిగాయి, అందరూ పోయారు.
తర్వాత ముఖ్యంగా సీత అగ్ని ప్రవేశం, విభీషణ పట్టాభిషేకం అయిపోయి తిరిగి వస్తున్నారు. తిరిగి మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోయారు. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఏం చేస్తారు, పుష్పక విమానాన్ని తీసుకొని వస్తే అయ్యా సమయం లేదు, ఒకే రోజు టైం ఉంది అని అంటే పుష్పక విమానం తీసుకొని పుష్పవిమానంలో ప్రవేశం వచ్చేస్తారు. ఓకే వస్తున్నారు. అయితే ఇప్పుడు లంకను వదులుతున్నారు కదా, అక్కడ రావణ వధ, సీత స్వాధీనం, సీత మళ్ళీ రాముడిని చేరడం మాత్రం చెప్పారు. అంటే గుణాతీతుడయ్యారు. ఇప్పుడు గుణాతీతుడైన వాడు ఏం చేస్తాడు అంటే చూడండి, వియోగో లింగదేహస్య లంగాత్ సాంగత్వయా అతర సహ. లంక నుండి బయటపడిపోవడం అంటే ఏమిటి అని అంటే లింగదేహస్య వియోగం అన్నారు. లింగదేహం అంటే సూక్ష్మ శరీరాన్ని లింగదేహము అని అన్నారు. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం బయట ఉంది, మరి అన్నీ వ్యవహరించేది ఏది, లోపల ఉన్న సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంలో ప్రధానమైనటువంటివి అన్ని ఇంద్రియాలు ప్రాణాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా అంతఃకరణ ఉంది, దాంట్లో మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటివి, అవి అక్కడ శుద్ధం అయిపోయాయి అని అన్నారు కదా. శుద్ధం కావడంతో ఇదేమవుతుంది, మనసు ఎగ్జాస్ట్ అయిపోతుంది. బాగా గమనించండి, మనసు ఎక్కువ పాళ్ళు పనిచేస్తున్నది ఏనంటే సంకల్ప వికల్పాల్లో ఉండిపోతారు, ఏది నిర్ణయాలు చేసుకోలేరు, ఊగిసలాడుతూ ఉంటారు, రాగద్వేషాల్లో కొట్టుకుపోతుంటారు, ఆవేశాల నుండి బయటపడలేరు, అలజడుల నుండి బయటపడలేరు. అదే బుద్ధి పెరుగుతుంది అనుకోండి, ఇప్పుడు మనసు కానీ కరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది అంటే నిర్ణయాలు బాగుంటాయి, స్థిరమైన చిత్తం ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యం ఉంటుంది కదా. అహంకారం ఎక్కువగా పెరిగింది అని అనుకోండి, చేసేదేమో బెత్తడు, చెప్పుకునేదేమో బారడు. వీడు మాత్రం ఇతరులకు ఏమీ సహకరించడు, కానీ ఇతరులందరూ సహకరించాలి అని అనుకుంటారు. సో అజ్ఞానంతో నిండి ఉంటుంది అహంకారం. ప్రధాని నేను చేశాను జ్ఞానం ఎగిరిపోతుంది, క్రమంగా మనసులో పడిపోతుంది, రాగద్వేషాల్లో పడిపోతుంది. తర్వాత చిత్తం ఏంటి అని అంటే ఊరికే ఊగిసలాడుతుంది, ఏం పని చేయాలనిపించట్లేదండి, ఏదో ఆలోచన ఉంది. చిత్తం జ్ఞాపకాలలో కొట్టుకుపోతూ ఉండడం. సో ఇవన్నీ అనగాలి అంటే బుద్ధిని పైకి తీసుకొని వచ్చి స్థిరమైన చిత్తం నిలబడాలి అంటే స్థిరమైన వ్యవహారం ఉండాలి. దానికే మహానుభావులు అందరూ కూడా మేల్కో ఉన్నంత వరకు పనులు పెట్టుకుండేవాళ్ళు. అంటే 18 గంటలు పనిచేస్తారు, 20 గంటలు పనిచేస్తారండి అని. నిజంగా మనసు స్వాధీనంలో ఉంది అంటే తక్కువ నిద్ర సరిపోతుంది, కానీ నువ్వు గొప్పవాడు కావాలంటే ఎక్కువ పనులను నువ్వు తయారు చేసుకోవాలి. నువ్వు ఎక్కువ పనులు తయారు చేసుకుంటే పనులు నిర్వర్తిస్తావు. కానీ మళ్ళీ జాగ్రత్త వహించాల్సింది ఏంటి అంటే నేను ఆత్మను గుర్తుంచుకోవాలి. ఓకే, అదంతా వ్యవహరించాడు, సరే గుణాతీతుడయ్యాడు, లింగదేహం కరిగిపోతుంది. ఇవన్నీ అంతఃకరణ చతుష్టయం ఉంది, ఇవన్నీ కరిగిపోతాయి. లోపల జ్ఞానం, బయటికి ప్రేమ, రెండే మిగులుతాయి. గుణాతీత స్థితిలో. దానికి హృదయాకాశగమనం అయోధ్యాగమనం పునః అన్నారు. ఎక్కడ లింగదేహం పోయిందో అంటే సూక్ష్మ శరీరం కరిగిపోయిందో అప్పుడు అయోధ్య గమనం అండి. అయోధ్య గమనం హృదయాకాశ గమనం అండి అన్నారు. హృదయం, హృత్తయం, మనసు బుద్ధి కలిసిన ప్రదేశం అండి అన్నారు. అంటే మనసు శుద్ధమై ప్రేమగా మిగిలింది, బుద్ధి శుద్ధమై ఏకత్వంలో నిలబడింది. వాళ్ళకంతా పరమాత్మయే కనిపిస్తుంది. ఆ పరమాత్మ కూడా నేను అనిపిస్తుంది. దానికి ఏంటి అని అంటే పరమాత్మే నేను అని అనుకోవడం కాదు, అంతా నేనే భావం. అంటే ఎక్కడ ఎవరితో ఉన్నప్పుడు ఆత్మీయత అనేటువంటిది, వేరు అనే భావం రాదు. ఇప్పుడు తల్లికి శిశువు మీద అమితమైన ప్రేమ అనేది ఉండేటప్పుడు శిశువుకి ఏమాత్రం చిన్న బాధ కలిగినా తనకు కలిగినట్టు ఫీల్ అవుతుంది, ఆత్మీయత అని. దీంట్లో వైరుధ్యం రాకూడదు. బ్రేక్ అయితే వేరుగా చూడడం జరుగుతుంది, బ్రేక్ కాకూడదు.
సో ద్వైత భావం రాదు. వాళ్ళు వేరు నేను వేరు అనేటువంటి భావం ద్వైతం. అంతా నేనే అనే భావం అద్వైతం. అదే ఆత్మజ్ఞానం, అదే హృదయాకాశ గమనం. అంతఃకరణ ఛిద్రమైతే ద్వైత దృష్టి వచ్చేస్తుంది, అంతఃకరణ శుద్ధమైతే ఏకత్వ దృష్టి వచ్చేస్తుంది. దానికి లంక నుండి బయటపడ్డాడు అని అంటే ఒక విధంగా విదేహుడు అనే అర్థం. లంక దేహం కదా, అక్కడ సూక్ష్మదేహం అని ఉన్నారు. లంక నుండి బయటపడ్డా సూక్ష్మదేహాన్ని వదిలేయడం అంటే సూక్ష్మ శరీరమే కరిగిపోయింది అంటే ద్వైత దృష్టి కరిగిపోయింది. బుద్ధ ఏకత్వ జ్ఞానంలో ఉంది, మనస ఏకమైన ప్రేమలో ఉంది. ఇప్పుడు మనసు అందరినీ ప్రేమించడమే తెలుసండి నాకు, అంతా పరమాత్మే. బుద్ధి దానికే కళ్ళు మూసుకుంటే మనసు బుద్ధిని అనుసరిస్తుంది, కళ్ళు తెరిస్తే బుద్ధి మనసును అనుసరిస్తుంది అని చెప్పారు చూడండి 12వ అధ్యాయంలో. మయ్యేవ మనాదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిస్సి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అన్నారు. నువ్వు ఏకత్వంలో బుద్ధి నిలబెట్టి మనసును కూడా ఏకత్వంలో నిలబెడితే నువ్వు పరమాత్మయే అన్నారు. ఇప్పుడు అది అయోధ్యకు రావడము అని అంటే యుద్ధం లేని ప్రదేశానికి వెళ్ళడం. దృష్టిలో ద్వైతం ఉందంటే నిరంతరం సంఘర్షణ ఉంటుంది. దృష్టిలో ఏకత్వం ఉంది అంటే రెండో థాటే లేదు. నీడ్ నాట్ వరీ, బికాస్ ద్వైతమే కనిపించదు, రెండోది కనిపించదు. ఉన్నది నేనే, నన్ను ఎవడు తీసేయలేడు, నన్ను ఎవడు కలపలేడు. అయ్యా నాది అనేది లేదయ్యా, నేనే ఉన్నా. ఇది జ్ఞానస్థితి. హృదయ ఆకాశ గమనం, ఆకాశం గుర్తుపట్టడం అంతే. ఆకాశం అవకాశం ఇచ్చేది. అయోధ్యకు వస్తున్నారు అంటే మొత్తం లోపల ఖాళీ చేసేసుకొని వస్తున్నారు. ఓహో టూర్కి వెళ్ళారు కదండి, డబ్బులన్నీ ఖాళీ అయిపోయి తిరిగి వస్తున్నారా? హే వాళ్ళు ఏం చేశారు? సాధన టూర్ వేశారు. అర్థమైందా? 14 ఏళ్ళు అద్వైత తపస్సాధన టూర్. మనకు 14 రోజులు అంటేనే చాలా కష్టం అవుతుంది కదా, వాళ్ళు 14 ఏళ్ళు వేసేసారు ఒకేసారి కంటిన్యూగా. మొత్తం ఖాళీ అయిపోయి తిరిగి వచ్చేసారు. హృదయ ఆకాశ గమనం. చూడండి, ఇంక లోపల ఏమీ లేవు. అక్కడ చెప్పారు కదా, అరణ్యంలో ప్రవేశిస్తూనే ఎవరెవరు వచ్చారు? ఆ విరాధుడి దగ్గర నుండి మొదలైంది కదా. ఎంతమంది రాక్షసులు చివరికి రావణాసురుడి దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం గమనించండి. రావణాసురుడితో అంతమైంది ఏంటండి? నీకు దేహాత్మ భావం ఉండేటప్పుడే అసురులందరూ చేరేది. అర్థమైందా? దేహాత్మ భావాన్ని అనుసరించే అసురు శక్తులన్నీ ఉంటాయి. దేహాత్మ భావమే పోయింది అంటే అసుర శక్తులే లేవు. కంప్లీట్ మనసు ఖాళీ అయిపోయింది. బయట కాదు, మనసు ఖాళీ అయిపోయింది. ఎక్కడ కూర్చున్నా శాంతే, దేని చూసినా శాంతే. అవునా అండి? ఎస్, కావాలంటే చూడండి నెక్స్ట్ శ్లోకం. అసందైక సుఖం అని ఉంది, అక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది. ఆనందైక సుఖం దిద్దుకోండి. 31వ శ్లోకంలో ఆగ దిద్దుకోవాలి. ఆనంద, అసంద కాదు. ఆనందైక సుఖం తత్ర రాజ్యభోగ సుఖస్త్వయా రాజ్యభోగత్వయాత్ర హి మాయా త్యాగ తతశ్చైవ వాల్మీకిరాశ్రమే మయా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇక్కడ. ఆనంద ఏక సుఖం తత్ర. అయోధ్యకు వచ్చేసాడు కదా. అయోధ్యలో 11,200 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు రాముడు, సమస్య లేకుండా.
తెలియనే లేదు. 14 ఏళ్లలోనే ఎన్ని కాండలు గడిచాయి. అయోధ్య కాండలో సగమే అయోధ్యలో ఉంటుంది, సగం అరణ్యంలో కదా. అక్కడి నుంచి అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ ఇవన్నీ అరణ్యంలోనే నడిచాయి. అయోధ్యలోకి వచ్చేటప్పుడు 14 ఏళ్ళే అవన్నీ. కానీ 11,200 సంవత్సరాలు అయోధ్యలో ఉన్నారు. ఏం చేశారు? ఆనంద ఏక సుఖం తత్ర రాజ్యభోగ త్వయా అత్రహి. కేవల ఆనందం. రాముడు ఏమనుభవించాడండి? ఏదైనా అనుభవించడం ద్వారాగా సుఖిద్దాము అని అనుకుంటే కొంచెమే. అర్థమైందా? నిరంతర ఆనందాన్ని అనుభవించాలి అని అనుకుంటే విషయాలని అనుభవించడం ద్వారా సుఖం వస్తుంది అనేది వదిలేస్తారు. మరి విషయాలను అనుభవించడా? అవసరాలు తీర్చుకుంటాడు. నిద్ర లేచినప్పటి నుంచి నీళ్లు తాగాలి, అన్నం తినాలి, బట్టలు వేసుకోవాలి, నిద్రపోవాలి, రోగాలు వస్తే నయం చేసుకోవాలి. ఇవన్నీ అవసరాలు తీర్చుకోవాల్సిందే. కానీ లోపల సుఖం కోసం దేని మీద ఆధారపడు. ఎందుకు అంటే నువ్వు అన్యమైంది కావాలి అనే కోరిక రానివ్వకపోతే నిరంతర సుఖమే. ఆనంద ఏక సుఖం తత్ర రాజ్యభోగ త్వయాత్ర. మళ్ళీ పుట్టింది ఒక చిన్న పుండు. వాడెవడో విమర్శించాడు, సీతాదేవిని వదలాల్సి వచ్చింది. ఏమయ్యా, నువ్వు రాజ్యభోగాలను అనుభవిస్తున్నావో లేకపోతే ఏమైనా చేస్తున్నావో ఏమో, కానీ ఏదో ఒక రోజు అన్నీ వదిలేయాల్సిందేగా, అవునా కాదా? నువ్వు వదలకపోతే అవే నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. దేహం పోవడంతో తర్వాత ఏముంటాయి? కాబట్టి దేహానికి ముందే ఏంటి అని అంటే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. దేహానికి పోయే ముందే ప్రిపేర్ అయిపోతే దేహం ఊరికే పడిపోతుంది, లేకపోతే ఊపి పడుతుంది, అందరినీ ఊపేస్తుంది కదా. మరణానికి ప్రిపేర్ అయిపోయాడు అంటే జీవన్ముక్తుడు విదేహముక్తి కొరకు రెడీగా ఉన్నాడండి. విదేహముక్తి కొరకు రెడీగా ఉన్నాడండి. ఈ విదేహముక్తి కొరకు రెడీ కావడాన్ని ఏమన్నారు? మాయాత్యాగ తతః. ఈ మాయను త్యాగం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, వాల్మీకి ఆశ్రమే మయా త్యాగ. నువ్వు వాల్మీకి ఆశ్రమంలో నన్ను వదిలిపెట్టడం అనేటువంటిది ఏదైతే ఉందో, అమ్మవారిని ఇంకా వదలలేదు, అమ్మవారి రాజ్యంలోనూ ఉన్నారు అంటే ముందే చెప్తున్నారు అమ్మవారు. భవిష్యత్తులో నువ్వు నన్ను వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలేస్తావు, అదేంటి అంటే మాయా త్యాగము అని. ఇప్పుడు మాయకు అతీతుడే అంటే మాయతో ఉన్నాడు, త్రిగుణాతీతుడండి అన్నారు. త్రిగుణాతీతుడు జీవన్ముక్తుడు, విదేహముక్తుడు గుణాలే లేనివాడు, గుణాలతో సంబంధమే లేనివాడు. కాబట్టి ఏంటంటే మాయను వదిలివేయడం ఏంటంటే ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళగలగాలండి. మనసును ఆపివేసేయడం, జ్ఞానస్థితిలోకి వెళ్ళిపోవడం, విదేహస్థితి కోసం ప్రిపేర్ కావడం. సో నన్ను తీసుకెళ్ళిపోయి నువ్వు వాల్మీకి ఆశ్రమంలో వదిలేస్తున్నావు అంటే మాయను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, త్రిగుణాలని వదిలేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. త్రిగుణాలతో కలిసి ఉన్నాడు అంటే ఈశ్వరుడే, త్రిగుణాలే లేవు అంటే పరమాత్మ. సో కాబట్టి జీవన్ముక్తుడు విదేహముక్తుడు కావాలి అంటే దేహం లేకుండా పోవాలి. దేహం లేకుండా పోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు ఈయన, దేహాన్ని వదిలేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఆ సమయంలోనే సీతాదేవిని వదిలేయాల్సింది వచ్చిందండి. అక్కడ మళ్ళీ ఇన్నేళ్ళ అండి, అప్పుడున్న కాల పరిమితి అది, కాల పరిమాణం అది. ఇప్పుడు మానవుడు అయితే మ్యాక్సిమం 60 ఏళ్ళు బతుకుతున్నాడు, అప్పుడు 1000 సంవత్సరాలు బతుకుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి దీర్ఘంగా ఉంది, ప్రతి ఒక్కటి దీర్ఘంగా ఉంది. సో కాబట్టి ఏంటంటే అమ్మవారిని వాల్మీకి ఆశ్రమంలో వదిలేశాడు. ఈయనేం ఏకాంతంగా ధ్యానం చేసుకున్నాడు. రాముడు అప్పుడు రాజకార్యాలు నిర్వహించినట్టే లేదు. సీతను వదిలేసిన తర్వాత రాముడు రాజకార్యాల్లో ఉన్నట్లేదు, అంటే ధ్యానంలో ఉన్నాడు. కంప్లీట్గా మాయను లయం చేస్తున్నాడు. ఇక్కడేమో మాయను స్వాధీనం చేసుకొని ఉన్నాడు అన్నారు, మాయను లయం చేసేసి
లయం చేయడం కొరకు ప్రిపేర్ అవుతున్నాడు. అదే అమ్మవారిని వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టడం అండి అని. చూడండి, క్రమంగా జీవుడు సాధన స్థితిలో స్టెప్ బై స్టెప్ ఎట్లా ఎక్కాలి అనేది అతి అద్భుతంగా చూపించారు. అవునా? మొదట అర్థం చేసుకుందాం. సాధన చేసి తరించాలి అనుకున్నటువంటి వాళ్ళకి చిన్న ఏది అని అడుగుతారు కదా, పాఠాలన్నీ బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా టిప్స్ చెప్పండి అండి కొన్ని కదా, అవి గుర్తుపెట్టుకొని మేము ఆచరిస్తాం. ఇదిగో అవే ఇవి. 10వ శ్లోకం దాటిన తర్వాత ఇదిగో 30వ శ్లోకం వరకు పూర్తి సాధన అంతా చెప్పేస్తాం. ఓకే, ఉపసంహారంలోకి వస్తున్నాం, రేపు చూద్దాం. మరియు ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.